హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఏం చేస్తున్నా చూడండి. భోగి రోజు ఇది లేట్ అయిపోయింది వీడియో పెట్టడం. అయితే భోగి పులగం చేయాలి కదా, అందుకనేసే ప్రిపరెన్స్ చేస్తున్నాను. ఇక చూడండి, ముందుగా అయితే బెల్లం తురుముకొని కట్టెల పొయ్యి మీద చేద్దాం అనేసి మా నాన్ననైతే హెల్ప్ చేయన్నాను. నేను ఒక్కదాన్ని చేయడానికి ముగ్గురు హెల్ప్ చేయాలి నాకు. ఇగో గిన్నెకైతే ముందుగా కొంచెం సరుపును అది బూడిది పెట్టి రాస్తే తర్వాత తోమడం కష్టం అవ్వదు, ఈజీగా అయిపోతుంది అనేసి పెట్టినాం. ఎందుకంటే కట్టెల మీద వండుతున్నాం కదా, అట్లా అనేసి. ఇక పొయ్యికైతే మొత్తం మేము ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టాం కాబట్టిగా ఫస్ట్ లేవగానే మా నాన్న పెట్టాడు, అందుకనేసి పొద్దున్నే కుదరలేదు. ఇక ఇప్పుడైతే ముగ్గు వేస్తున్నాము నీట్గా. మా అక్క నేను, మా నాన్న ఏమో కట్టెలు మంట పెడుతున్నాడు. అవి పెట్టడం నాకు రాదు, అవి పొగ బాగా వస్తాయి కాబట్టిగా నాకు మంట పెట్టడం రాదనేసి మా నాన్నని హెల్ప్ చేయన్న. ఇక్కడ మా అక్క చెప్తుంది ముగ్గు ఎలా వేయాలనేసి. ఇక చూడండి, మంట అయితే పెడుతున్నాడు మా నాన్న. కట్టెల పొయ్యి మీద వండాలంటే చాలా కష్టం నాకైతే. ఇక మా నాన్న హెల్ప్ చేస్తాడు కాబట్టిగా, అయినా పులగం కొంచెం కట్టెల పైన వండితే భోగి పులగం చాలా బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇగో పండగ రోజు కట్టెల పొయ్యి మీద పులగం అయితే వండుతున్నాను. భోగి పులగము ముందుగా గిన్నె పెట్టుకొని పాలు వేసుకొని 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు పొంగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకోవాలి. ఈ మంట అయితే అస్సలు మండట్లేదు, బయట గాలికి మస్తు కష్టపడుతుండు మా నాన్న ట్రై చేయడం మంట మండడానికి. నాకైతే ఇంకా ఇంత కూడా రాదు. చూడండి, ఎప్పుడు అయినా మనం పని అసలు చెయ్యం కదా. మా అక్కను, మా చెల్లె అందరు హెల్ప్ చేస్తున్నారు. ఈ ఒక్క వంటకి ముగ్గురు హెల్పింగ్, మనది అట్లా ఉంటుంది అన్నట్టు. మరి ఏమన్నా చేసినా కూడా సింగిల్గా ఏం చేయలేము, మన పనిలో అన్నీ వీక్ కదా. బియ్యం అయితే వేసాను, పాలు పొంగినాయి. మంచిగా పాలు పొంగిన తర్వాత ముందుగా బియ్యం కడుక్కున్నవి బియ్యం వేసి కొంచెం కలిపేసి మూత పెడుతున్నాను. ఇక చూడండి, పులగం అయితే బాగా వస్తుందని అనుకుంటున్నాను. చాలా బాగా చూడండి, కొంచెం జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేస్తే బాగుంటుంది కదా అనేసి కొంచెం ఉడికాక వేసాను. ఇంకా మా చెల్లె కూడా వచ్చింది, ఇక తను కూడా ఒక చెయ్యేస్తుంది అన్నట్టు. అందరం కలిసి భోగి పులగం అయితే వండుతున్నాము పండగ రోజు. మీరు వండుకున్నారా లేదా నాకు కామెంట్ చేయండి. కొంచెం ఈ వీడియో లేట్ అయింది, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటికి వచ్చే వరకే పెట్టడము. ఇగో తర్వాత అయితే బెల్లం వేస్తున్నాను. చూడండి, పండగ రోజు వండడం అయితే చాలా బాగా నచ్చుద్ది నాకైతే. ఏమైనా వంటలు చేయాలంటే ఇంతకుముందు అమ్మ ఉంటే అమ్మ నేను కలిసి వండేది. ఇక అమ్మ లేదు కదా, ప్రతి పండగకి మా అమ్మని మేమైతే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాము. మామూలు కాదు అసలు. మాకు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మస్తు బాధ అనిపిస్తుంది. మేము వచ్చినాము అంటే మా అమ్మని ఫస్ట్ ఇక చెప్పలేము అమ్మ గురించి, అంత బాధ ఉంటుంది. ఇప్పుడు ముగ్గురం నలుగురం చేయాల్సి వస్తుంది ఒక వంట. అదే అమ్మ ఉంటే అమ్మ ఫటాఫట్ చేసేస్తుంది, అమ్మ నేను అంతే. ఇక అన్నం అయితే బెల్లం వేసాను, ఉడికిపోయింది. ఉడికిన తర్వాత కొంచెం పొయ్యి దగ్గర పెట్టాలి కదా ఆకుల్లో అనేసి ఫస్ట్ ముందుగా అని పెట్టి దండం పెట్టుకున్నాను. పొయ్యి దగ్గర పెట్టేసి ఇక తర్వాత అందరూ మా పిల్లలు అందరూ స్నానాలు చేశారు. అరిటాకులో తింటే చాలా బాగుంటుంది కదా, అలా అనేసి మా ఇంటి దగ్గర అరిటాకు ఉంటే తెచ్చాము. పండుగ రోజు అరిటాకులో పరమాన్నం సూపర్ ఉంటుంది అసలు. ఇంకా మా తమ్ముడు మా అక్క వాళ్ళు కొంచెం రాలేదు, ఇంకా పిలిచాము. కానీ మేమైతే ఉన్న వాళ్ళ వరకు అయితే వండాను, తింటున్నాము. ఇక మా చెల్లె వడ్డిస్తుంది. చాలా బాగా అయితే మంచిగా అనిపించింది ఉన్నవారికి అయితే. కాకపోతే మమ్మీ లేదని ఒక లోటు తప్ప. మేమైతే పండగ అయితే ఇలా చేసుకున్నాము. మీరు ఎలా వండారు ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలానే కొన్ని శనగలు ఉండే, మంచి శనగలు పొద్దున్నే నానబెట్టింది మా అక్క తిందామని. ఇక అవి కూడా కొంచెం స్వీట్ కొంచెం హాట్ అనుకోరాదండి. ఇక పండగ రోజు రెండు అయితే కలిసి చేసాము, తిన్నాము. పండగ అయితే మేము ఇలా చేసుకున్నాము. అంటే అందరు ఉంటే అది వేరు ఉంటుంది. ఇంకా పండగ రోజు ఇప్పుడే కదా అక్క చెల్లె అందరం పండగకి, మళ్ళీ పండగ అయిపోయిందంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడో కలిసేది చాలా తక్కువ.
పరమాన్నం అయితే తింటున్నాము. అట్లనే అవి కూడా శనగలు పెట్టమని చెప్తున్నా మా అమ్మాయికి. పండగ రోజు ఎంతమంది ఉన్నా ఎన్ని చేసినా మన అమ్మ అయితే ఉండాలండి. ప్రతిసారి నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే అది మిస్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, ఆ బాధ అనుభవించే వాళ్ళకే తెలుసు. ఏదైనా నార్మల్గా ఉన్న వాళ్ళు అట్లనే అంటారు, కాకపోతే అది వాళ్ళ దాకా వచ్చేదాకా వస్తే అప్పుడు ఆ బాధ అనేది అర్థమవుతుంది, అంతే కదా ఎవరైనా. ఏమో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను. మేము మిస్ అవుతున్నాం కాబట్టిగా మాకు ఆ బాధ తెలుసు కాబట్టిగా చెప్తున్నాను. అమ్మ ఉంటే మా ఇల్లు ఎంత కలకలలాడేది తెలుసా, అసలు మామూలుగా ఉండదు. ఇక పరమాన్నం అయితే తిన్నాను, చాలా బాగా వచ్చింది. భోగి పులగం భోగి రోజు చేసాం కదా, చాలా టేస్టీగా బాగా అనిపించింది. ఇంకా కట్టెల పొయ్యి మీద వండాం కదా, టేస్టింగ్ అయితే సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్ బాగుంది. మీరు పండగ ఎలా సెలబ్రేషన్ చేశారో ఏంది అనేది నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే కంపల్సరీ. బాయ్. మరో వీడియో కోసం వెయిట్ చేయండి.